ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంకి స్తోత్రములు. మరి గత కాలమంతా దేవుడు తన ఉచితమైన రెక్కల చాటున మనల్ని కాచి కాపాడినందుకు మరొకసారి ఆయనకి లెక్కలేని వందనాలు చెల్లిస్తూ ఈ సెషన్లోకి మనం అడుగు పెడదాం. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే మాట పీస్. పీస్ ఇన్ క్రైస్ట్ అంటే సంతోషం, శాంతి, సమాధానం మన యేసయ్యలో. అది ఎప్పుడు, ఎందుకు, ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే మనకు ఒక వాక్యం సెలవిస్తుంది. ఐజయా 32 చాప్టర్లో చెప్పిన ప్రకారంగా ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ విల్ బి పీస్, ద ఎఫెక్ట్ ఆఫ్ రైచియస్నెస్ విల్ బి quietness and confidence forever. My people will live in peaceful dwelling places, in secure homes, in undisturbed places of rest. Though hell flattens the forest and the city is leveled completely, how blessed you will be, sowing your seed by every stream and letting your cattle, donkeys range free. Wow, what an amazing word from God. This is a promise from God. అంటే ఈ ఒక ప్రామిస్ మనం దేవుని దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఏంటి అని అంటే మన దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట అది లైఫ్ టైం ప్రామిస్ అండి. ఏదో ఈ రోజు జరిగి రేపు వెళ్ళిపోయేది కాదు. కానీ నా పీస్ ఎప్పుడు, ఫర్ ఎవర్, ఎవర్ లాస్టింగ్ పీస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అని దేవుడు చెప్పాడు. అది ఎప్పుడు, ఎందుకు అంటే చూద్దాం. అయితే మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ముఖ్యంగా యేసయ్య కోసం పరిగెత్తుతున్నప్పుడు మనకు ఎన్నో శ్రమలు, శోధనలు, ఆటంకాలు, చుట్టూ ఎన్నో నిందలు, అపహాసాలు వస్తూ ఉంటాయి. అయితే నువ్వు అన్యజనుల మధ్యలో నిలబడినప్పుడు కానీ, లేదా నువ్వు దేవుని సేవలో ప్రచురిస్తున్నప్పుడు కానీ నీకు వచ్చే ఆటంకములను నువ్వు దేవుని చేతిలోకి ఎప్పుడైతే అప్పగించుకుంటావో అప్పుడు నీకు లెక్కలేనంత శాంతి, సమాధానం వస్తుంది. ఎందుకంటే మన యేసయ్య ఆల్రెడీ చెప్పాడు, నీకు శాంతినిచ్చే దేవుడును నేను. కమ్ టు మీ ఆల్ హూ ఆర్ బర్డెన్డ్ అండ్ టేక్ రెస్ట్ అండ్ ఐ విల్ గివ్ యూ ద రెస్ట్ అని చెప్పి ఉన్నాడు. అంటే యేసయ్య ఏంటంటే నీ బర్డెన్స్ మొత్తం నాకు ఇచ్చేయు అండ్ నా పని మొత్తం టేక్ మై యోక్ ఆన్ యూ, ఇట్ ఈస్ వెరీ లైట్, ఇట్ ఈస్ నాట్ బర్డెన్. అంటే ఏంటంటే నా యొక్క పనులని నువ్వు చూసుకో. బికాస్ ఒకటి చెప్తున్నాడు దేవుడు, ఫస్ట్ మనం ఏది సీక్ చేసినా కానీ ఫస్ట్ అబౌట్ థింగ్స్ మనం సీక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ద థింగ్స్ విల్ ఫాల్ ఆన్ ఇట్స్ పర్ఫెక్ట్ టైమింగ్స్ వాట్ వీ నీడ్ ఆన్ దిస్ ఎర్త్. అంటే మెటీరియలిస్టిక్లే కానీ లేకపోతే స్పిరిచువల్లే కానీ ఏ విధంగా అయినా కానీ ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్, అంటే బ్లెస్సింగ్ అంటే ఏదో లైక్ బిల్డింగ్స్ వచ్చేయడము, కార్స్ వచ్చేయడము, లేకపోతే ఏదో గొప్పగా ఎదిగిపోవడం కాదు. కానీ స్పిరిచువల్ బ్లెస్సింగ్, వెన్ యూ హ్యావ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఆటోమేటికలీ ద రెస్ట్, I mean the peace, the love, the joy, the happiness, the kindness, the gentleness and everything follows you. All the fruits of joy will follow you. అంటే ఏంటి అంటే మనం చెప్పేది ఏంటి అంటే ఇక్కడ యేసయ్య ఇప్పుడు నీకు అటువంటి శ్రమలు ఉన్నప్పుడు ఎప్పుడైతే మోకాళ్ళ మీద పడి యేసయ్యని వేడుకుంటావో, నీ బర్డెన్ మొత్తం యేసయ్య మీద ఎప్పుడైతే పెట్టుకుంటావో అప్పుడు నీకు లెక్కలేనంత శాంతి, సమాధానం వస్తుంది. అయితే ఈ వరల్డ్లో జీవించినప్పుడు రియల్ బ్లెస్సింగ్ అంటే ఏదో ఏదో వచ్చేయడం కాదు, కానీ రియల్ పీస్ ఉండడమే నిజమైన బ్లెస్సింగ్. దట్ ఈస్ వాట్ అ స్పిరిచువల్ బ్లెస్సింగ్ విచ్ విల్ గెట్ ఎవ్రీ సెకండ్ ఫ్రమ్ అవర్ క్రైస్ట్ జీసస్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. అంటే ఏంటంటే దో హెయిల్ ఫ్లాటన్స్ ద ఫారెస్ట్ అండ్ ద సిటీ ఈస్ లెవెల్డ్ కంప్లీట్లీ. అంటే ఆకాశం వచ్చి కింద పడినా, భూమి తలకిందలైపోయినా, ఎర్త్ క్వేక్ వచ్చినా, సునామీ వచ్చినా, ఎటువంటి వచ్చినా కానీ టోటల్లీ లేవల్డ్ అంటే మొత్తం కంప్లీట్గా తుడుచుకుపోయినా కానీ నా పీస్ నీతో ఉంటుంది అని యేసయ్య చెప్పాడు. అదే ఇక్కడ మనం ఐజయా, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రామిస్ విచ్ ఐ లైక్ ఆల్ ద టైమ్. ఎందుకంటే 32:17-20 దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ విల్ బి పీస్. ఎప్పుడైతే నువ్వు నీతిగా, నిజాయితీగా ఎప్పుడు దేవుణ్ణి అంటుకట్టుకొని ఆయనతో సహవాసం కలిగి ఎప్పుడైతే జీవిస్తావో ఆ మరుక్షణం సమాధానం, సంతోషం, ఆనందం అనేది ఎప్పుడు నీ వెనుక పరిగెత్తుతూనే వస్తుంది, నీలో ఉంటుంది, నీలో స్థావరం చేసుకుంటుంది అది. కాబట్టి నేను చెప్పాలి అనుకునేది, దేవుడి స్పిరిట్ నాతో మాట్లాడించాలి అనుకునేది కేవలం ఒకటే. ఎప్పుడైతే నువ్వు నీతి, నిజాయితీగా దేవునితో అంటకట్టబడి ఉంటావో ఆ క్షణం సమాధానం అనేది నీ హృదయంలో ఎప్పుడు రూల్ చేస్తూనే ఉంటుంది. అండ్ నీ సమాధానం నువ్వు ఇతరులకు ఇవ్వగలుగుతావు. అదే దేవుని బిడ్డగా నీ లక్ష్యంగా ఉండాలి, నీ లక్షణంగా ఉండాలి. అదే దేవుడు కోరుకునేది. అయితే వాళ్ళు ఎప్పటికీ డిస్టర్బ్ అవ్వరు అని చెప్తున్నారు. ఎవరైతే పీస్ఫుల్గా ఉంటారో దే విల్ నెవర్ బి డిస్టర్బ్డ్ అండ్ మై పీపుల్ విల్ లీవ్ ఇన్ పీస్ఫుల్ డ్వెల్లింగ్ ప్లేసెస్, ఇన్ సెక్యూర్ హోమ్స్, ఇన్ అన్డిస్టర్బ్డ్ ప్లేసెస్. అంటే ఎక్కడ డిస్టర్బ్ అవ్వని ప్లేసెస్, చుట్టూ గందరగోళంగా ఉన్నా కానీ యూ విల్ నాట్ బి డిస్టర్బ్డ్.
అదే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ద పీపుల్ హూ బిలీవ్స్ అండ్ కీప్ ఫెయిత్ ఆన్ గాడ్ విల్ నెవర్ బి షేకెన్, దే విల్ బి లైక్ లయన్. అంటే సింహం వలె నడుస్తారు, షేక్ అవ్వరు ఎక్కడ కూడా, ఎప్పుడు కూడా సియోను కొండ వలె షేక్ అవ్వకుండా స్థిరపడతారు ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో. కాబట్టి మనం అనుక్షణం మన పెదవులతోటి అనుక్షణం దేవుని స్తుతిస్తూ ముందుకు నడవాలి. అయితే నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలనుకుంటున్నాను. పౌలు శీలల్ని ఎప్పుడైతే చెరసాలలో పడేశారో వాళ్ళు అయ్యో నేను చెరసాలలో పడేసా, అయ్యో ఎలుకలు నన్ను కరుస్తున్నాయి అని బాధపడలేదు. కానీ ఆనందంగా సంతోషంగా దేవుని స్తుతిస్తూ, ఆహా నేను ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నా దేవుని కోసం నేను జీవిస్తున్నాను అని ఆనందంగా వాళ్ళిద్దరూ సంతోషంగా వాళ్ళ సహవాసం చూడండి, దేవునితో ఉంది వాళ్ళిద్దరు సహవాసం. అందులో ఒకరు బాధపడుతూ ఒకరు ఆనందిస్తూ లేరండి, ఇద్దరు సంతోషంగా దేవుని స్తుతిస్తున్నారు. అదే ఎప్పుడైతే దేవుని సహవాసం కలిగి మనం ఉంటామో, ఎప్పుడైతే దేవుని బిడ్డలతోటి మనము స్పిరిచువల్ గా ముందుకు సాగబడతామో అప్పుడు మనము ఆనందంగా ఉంటాము, దేవుణ్ణి వర్షిప్ చేస్తుంటాం. ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో, వర్షిప్ చేస్తామో, ఆ క్షణము మనకున్న ప్రతి ఒక్క ప్రాబ్లం అలా ఫ్లష్ ఆఫ్ అయిపోతుంది. సో దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. ఏంటి అని అంటే అనుక్షణం ప్రతి పరిస్థితిలో మనం ఎప్పుడైతే దేవుణ్ణి మన నోటితో ఉచ్చరించి ఎప్పుడైతే మనం వర్షిప్ చేస్తామో ఆ మరుక్షణము నీ ప్రాబ్లం అనేది కనబడకుండా ఎగిరిపోతుంది. అది నీకు ప్రాబ్లం లాగే అనిపించదు, కానీ నువ్వే దానికి ప్రాబ్లం అయిపోతావు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నీకు శక్తినిస్తాడు. కాబట్టి అనుక్షణం దేవుణ్ణి వర్షిప్ చేస్తూ పీస్ఫుల్ గా ప్రేయర్ తోటి ముందుకు సాగాలి. అదే దేవుడు కోరుకునేది. సో మన ఆలోచనలు ఎప్పుడు పై వాటిని ఎన్నుకోవాలి. కాబట్టి మనం అలా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నువ్వు ఇచ్చిన ఈ మంచి వాక్యంకాయ, మంచి వాగ్దానంకాయ వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ వాగ్దానాన్ని మేము చేత పట్టుకొని ముందుకు పరిగెత్తుతూ దేవా నీ కోసం సాక్షి బిడ్డలుగా ఈ జీవితంలో ఈలలో మేము సాగుటకు సహాయం దయచేయండి తండ్రి. యేసయ్య, మా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నీకు మహిమ తెచ్చులాగున సహాయం దయచేయండి తండ్రి. అలాగే దేవా, నీలో ఉన్న శాంతి సమాధానం అనుక్షణం మాకు దయచేసి నీ కొరకు నీతిగా నిజాయితీగా ఇంకా జీవించటకు మాకు శక్తిని దయచేయండి దేవా. ఇంకా దేవా, నిత్య జీవంకి చేరు వరకు దేవా మమ్మల్ని సిద్ధపరిచి దేవా నీ రాజ్యం కోసం నీ ప్రతి తలంపుని మేము నెరవేర్చుట కోసం మమ్మల్ని సిద్ధపరచమని యేసు దివ్యమైన పాదం పడి ఎంతో వినయంగా విని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.